శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ప్రికాషన్స్ ఆయన ఏం చెప్పారో జాగ్రత్తలు మీకు చెప్తానన్నాను. చాలామంది కనెక్ట్ అయ్యారు, అలాగే చెప్పారు, తెలియనివి కూడా చెప్పారన్నారు. చాలామందికి ఆల్రెడీ షుగర్ ఉండి బాధపడుతున్నాం మేము అన్నారు. కాకపోతే నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్పానంటే, చాలామంది షుగర్ ఉన్న వాళ్ళు రాత్రి టిఫిన్ మానేసామని ఇడ్లీ దోశ తింటున్నారు, అవి తినకూడదు, ఇంకా పెరుగుతుంది అని చెప్పడం ఒక కారణం. నిన్న మా వారికి ఒక ఆయన తెలిసిన ఆయన క్లయింట్ కూడా, ఆయన ఫోన్ చేసి దానికి అంత ఇదే ఉందండి, నేను రోజు ఇన్సులిన్ తీసుకుంటాను, ఇన్సులిన్ తీసుకుని స్వీట్స్ తినేస్తూ ఉంటాను నాకు కావాల్సినప్పుడు అని చెప్తున్నారు క్యాజువల్గా. అదే పొరపాటు. నేను డాక్టర్ గారు చెప్పింది అదే, ట్యాబ్లెట్ వేసుకున్నాం కదా అని మామూలుగా ఉంటారు అలా అని చెప్పి. మా వారంతా ఇన్సులిన్ స్టేజ్కి రాలేదు ఇప్పటిదాకా. ఇన్సులిన్ చేసుకున్నాం అని కూడా తినేలేదు. మామూలుగా కొంత వర్క్ ప్రెషరు, కొంత ఈ చెప్పాగా ఈ నెలంతా ఈ ప్రసాదాలతోనే ఆయన ఎక్కువ లడ్డూలు అవి తినేశారని. అది కాకపోతే ఎవరు క్యాజువల్గా మాత్ర వేసుకున్నాం కదా, ఇన్సులిన్ తీసుకున్నాం కదా అని కూడా అశ్రద్ధగా ఉండద్దు. డాక్టర్ గారు చాలామంది చేస్తున్న పొరపాటు అదే అని చెప్పారు. ఈ షుగర్ అన్నది అది సైలెంట్ కిల్లరు. అది పైకి మామూలుగా ఉన్నట్టే ఉంటారు, ఉండి డ్యామేజ్ చేసేస్తుంది ఒక్కసారిగా. అది హార్ట్ అవ్వచ్చు, కిడ్నీస్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, బ్రెయిన్ అవ్వచ్చు, దేని మీదైనా దాని ప్రభావం చూపిస్తుంది, ఆర్గాన్స్ని దెబ్బతీస్తుంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. అది డ్యామేజ్ అయిపోయేదాకా కూడా మనకు తెలియదు ఆ లక్షణాలు, సడన్గా ఆల్ ఆఫ్ సడన్ జరుగుతుంది అని చెప్పారు. అందరూ కూడా ఈ విషయం తెలుసుకుని తగు జాగ్రత్తలో ఉంటారు మన వాళ్ళందరూను అని నేను మళ్ళీ చెప్పడం జరిగింది. ఎవరికి తెలియదు అని కాదు, కానీ కొన్ని విషయాలు ఎవరికి తెలియదు కూడా. మనం ఇన్సులిన్ తీసుకుంటున్నాం కదా, ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కదా, ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటారు. అందుకని అలా అనుకోవద్దు. ఇది సైలెంట్ కిల్లరు, ఎఫెక్ట్ చూపిస్తుంది శరీర భాగాల మీద అని చెప్పడం జరిగింది. మరి మనం ఉన్ననాళ్ళు, మనం తిరుగుతున్న నాళ్ళు మన శరీర భాగాలు బాగుండాలి, మనం ఈజీగా మూవ్ అవ్వాలి కదా, మన పనులు మనం చేసుకుందుకు. అందుకోసం చెప్పాను. అందుకని అందరూ తర్వాత బొబ్బాస జామకాయ అని చెప్పారు, దానిమ్మ కూడా చెప్పారు. దానిమ్మ కూడా చాలా మంచిది, అది కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. అది సంగతి. తర్వాత ఎప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా హెల్త్ పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. షుగర్ అంటే ఇంకోళ్ళకి బీపీ ఉండొచ్చు, ఊరగాయలు అవి మానేయడం మంచిది. నాకు బీపీ ఉంది, నేను ఊరగాయలు వేసుకోను. పెట్టిన రోజు మాత్రం రుచి చూడడానికి కలుపుకు చూస్తాను, కరెక్ట్గా ఉప్పు అవి సరిపోయాయా అని. మన్నాడో ముద్ద, మన్నాడు కంటే మొదటి రోజు కలిపిన ఉప్పు మన్నాడు కొంచెం తేడా వస్తుంది, అందుకోసం అని చెప్పి. తప్ప రెగ్యులర్గా అయితే వేసుకోను. మామూలుగా కూర ఏవో చేస్తాను కదా, అవే తప్ప వేసుకోను. అలా బీపీ ఉన్నవాళ్ళు నిలవ, అంటే ఊరగాయల్లో ఉప్పు ఎక్కువ అవుతుంది కదా, నిలవ ఉంటాయి అవి, దాంతో ఉప్పు తేరుతుంది, ఉప్పు ఎక్కువ అవుతుంది. రోజు వాటిల్లో అంత ఉండదు. తర్వాత రోజు వండే కూరల్లో కూడా ఉడికేటప్పుడు ఉప్పు వేసుకునే కన్నా కూర అయిపోయి మనం పోపు పెట్టుకుంటాం కదా, అప్పుడు కూరని కలుపుతాం, అప్పుడు ఉప్పు వేస్తే తక్కువ పడుతుంది. అదే ఉడికేటప్పుడు వేస్తే ఉప్పు ఎక్కువ పడుతుంది. ఉప్పు పులుపు తగ్గించి ఉన్న కూరలు తింటే కమ్మటివి మనకి తీపి ప్రాబ్లం కానీ ఉప్పు ప్రాబ్లం కానీ రాదు. ఎప్పుడైతే మనం పులుపు వేసామో ఇవన్నీ ఎక్కువ కూడా వేయవలసి వస్తుంది. ఏది ఏమైనా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, హెల్త్ పట్ల కేర్ తీసుకోవాలి, టైంకి ట్యాబ్లెట్లు వేసుకోవాలి, అది ముఖ్యం అండి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా అందరికీ ఒకే ప్రాబ్లం ఉండాలని లేదు కదా, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరి ప్రాబ్లంని బట్టి వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని, ముఖ్యంగా ఆడవాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. మగవాళ్ళు బయటకు వెళ్ళి తిరగాలి, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆడవాళ్ళు ఇంట్లో పిల్లలకి, హస్బెండ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి కొంచెం వాళ్ళ ప్రిఫరెన్స్ని తగ్గించుకుంటారు. అలా కాకుండా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, హెల్త్ పట్ల కేర్ తీసుకోవాలి అని నా ఉద్దేశం. చిన్నపిల్లలకైతే వాళ్ళు జంక్కి వెళ్ళిపోతున్నారు, అవి మంచిది కాదని వాళ్ళకి.
ఇదిగో పెద్దవాళ్ళు అయితే మా వాళ్ళ స్వీట్ ఉన్నవాళ్ళు స్వీట్ వల్ల షుగర్ రాదు, షుగర్ వచ్చాక స్వీట్ని కంట్రోల్ చేసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. అది హార్ట్ కదా అని దాన్ని తినడానికి లేదు. ఇకపోతే పండక్కి మీరేమి చెయ్యరా, లాయర్ గారు తినకూడదు కదా అన్నారు. లాయర్ గారి కోసం అని కాదు, పిల్లలు అది ఉంటారు కదా మరి. అయితే నేనైతే చెయ్యలేదు. అరిసెలు జంతికలకి ఆర్డర్ పెట్టాను, పొద్దున్నే ఇందాకనే తీసుకొచ్చి ఇచ్చారు. నువ్వు పప్పు వేసిన అరిసెలు జంతికలు. పండగ అంటే మరి ఇంట్లో ఉండాలి, పిల్లలు తింటారు కదా. అది ఆయనకి పండగ రోజుల్లో ఏదైనా ఒకరోజు ఆవళ్ళు పులిహార అలా చేస్తాను హాట్. అది కూడా లిమిటెడ్గా తినాలి, ఎక్కువగా కాకుండాను. అది ఇంకేంటండి, మీరందరూ విజయలక్ష్మి గారు కజ్జికాయలు చేస్తున్నారన్నారు. కజ్జికాయలు నాకు చాలా ఇష్టం. మా అమ్మగారు చాలా బాగా చేసేవారు కజ్జికాయలు. నేను తర్వాత 4-5 సార్లు ట్రై చేశాను, కానీ నాకేంటో పై కజ్జికాయ మెత్తబడిపోయినట్టు ఉండేది, కరకరలాడుతున్నట్టు వచ్చేది కాదు. మరి పిండి కలపడంలో తేడాయో ఏంటో తెలియదు. మా అమ్మగారు బియ్య పిండి కూడా ఏం వేసేవారు కాదు, మైదాతోనే చేసేవారు. పై పూరీలాగా మైదాతో చేసేవారు. కానీ బెల్లం, గులసెనపప్పు, ఎండు కొబ్బరి వేసేవారు. గులసెనపప్పు మిక్సీ చేసి బెల్లం తురుముకుని కొబ్బరి వేసి చేసేవారు, చాలా బాగుండేవి. మరి గసగసాలు కూడా వేసేవారు, నాకు గుర్తులేదు. కానీ ఆ పూర్ణం నాకు చాలా నచ్చేది, అది ఇష్టం నాకు. నేను ట్రై చేశాను కానీ ఇదివరకు అంత నాకు కుదరలేదు, ఇంకా వదిలేశాను దాన్ని. నిన్న ఆవిడ అన్నారు కజ్జికాయలు అవి చేసినాను. సున్నుండలు అంటారు, అవి నేనే చేయగలను, అవి తేలికే కదా. ఇంకా పెద్ద సున్నుండలు అవన్నీ పెట్టుకోలేదు. ఇంకా అన్నీ ఆయనకి ఇష్టమైనవి చేసేసి ఆయన తినకూడదని అంటే ఎలాగా. అది ఇది పోనీ ఒకటైనా తినచ్చు అంటే ప్రస్తుతం అసలు ఏది వద్దు అన్నారు. తర్వాత చూద్దాం, ఇంకా బాగా తగ్గిన తర్వాత అన్నారు డాక్టర్ గారు. అది సంగతి. మీ ఇంట్లో పిండి వంటలు ఏంటి? అది అంటే పులిహార ఇవి చేసినా ఊరికే తినడానికి అవే తప్ప భగవంతుడి నైవేద్యానికి కాదు కదా. అందుకని ఆ 3 రోజులు దేవుడికి నైవేద్యం పెట్టడానికి అవి వేరే పులిహార, చక్కెర పొంగలి, గారెలు, ఆవళ్ళు ఇలాంటివి చేసి దేవుడికి నైవేద్యం అవి పెట్టి అప్పుడు మనం తింటాం. అది సంగతి. నా ధనుర్మాసం నైవేద్యాలు అవన్నీ ఒక్క 15 రోజులే సాగాయండి, తర్వాత కుదరలేదు నాకు. తర్వాత 15 రోజులకి ఏదో ఒక ఆటంకం, నాకు బాగుండపోవడం, అయితే మా నాన్నగారికి బాగుండపోవడం, ఈ లోపల ఈయనకి బాగుండపోవడం, ఇలా ఏవో ఒకటి. అంటే ఆ టైంకి పొద్దున అయిపోవాలి. ధనుర్మాస పూజ ఎప్పుడు తెల్లారుజామున పొద్దున్నే అయిపోవాలి. అది ఒక 15 రోజులే లేవగలిగే అలా చేశాను, ఇంకా చెయ్యలేదు. భోగినాడు గోదాదేవికి, రంగనాథ స్వామికి కళ్యాణం జరుగుతుంది గుళ్ళలో. చాలామంది భోగినాడు చేస్తారు, కొంతమంది సంక్రాంతి రోజున చేస్తారట. అది విషయం అండి. మీరందరూ ఏం చేస్తున్నారు? మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? అది నేను ఈ డాక్టర్ గురించి ఇవన్నీ చెప్పినవి ఎవరికి వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. కానీ కొంతమంది కొంచెం మాత్రలు వేసుకుంటాం కదా అని అశ్రద్ధ చేస్తున్నారు. అలా వద్దు అని చెప్పడం కోసం నేను ఛానల్ ముఖంగా చెప్పడం జరిగింది. ఉంటాను మరి. మీ అభిప్రాయాలు తెలియజేసేయండి, అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయాపర్ణాల.